ప్రేమ కథల నుండి పాన్ ఇండియాకి షిఫ్ట్ అవుతున్న కిరణ్ అబ్బవరం సరికొత్త జోనర్తో ఇంద్రపుత్ర మైథలాజికల్ ధమాకా. ఒక పక్క డైరెక్షన్, మరో పక్క రైటింగ్, మరో పక్క ఓటీటీ. నెక్స్ట్ కిరణ్ లైనప్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్గా సక్సెస్ జోరు పెంచేశాడు. ఒకప్పుడు వరుస ఫ్లాపులతో కెరీర్ని ప్రశ్నార్థకంగా చేసుకుని భారీగా ట్రోలింగ్ ఎదుర్కొన్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు హ్యాట్రిక్ విజయాలతో కేరామ్, చెన్నై లవ్ స్టోరీ సినిమాలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారారు. లేటెస్ట్గా చెన్నై లవ్ స్టోరీ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా ఫర్మా లేదనిపించింది. 50 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఇక కిరణ్ అబ్బవరం యాక్ట్ చేస్తున్నటువంటి 13th మూవీ రియాలిటీకి తానే డైరెక్షన్ చేస్తున్నారు. జాయ్ ఫిలిమ్స్ బ్యానర్ పై సుధాకర్ చాగంటి ఈ సినిమాను భారీగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ ద్వారా కన్నడ నటి దేవికా భట్ టాలీవుడ్ కి పరిచయం కాబోతుంది. ఈ సినిమాని ఈ సంవత్సరం డిసెంబర్లో ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీని తర్వాత సుకుమార్ రైటింగ్స్ లో ఒక పవర్ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ లో కిరణ్ అబ్బవరం యాక్ట్ చేయబోతున్నారు. సుకుమార్ శిష్యుడు వీరా కోగటం డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నటువంటి ఈ క్రిస్పీ క్రైమ్ థ్రిల్లర్ మూవీని అశోక్ బన్రెడ్డి, వంశీ నందిపాటి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. వినూత్నమైనటువంటి కథాంశంతో తెరకెక్కుతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ పై కూడా ఇండస్ట్రీలో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇలా వరుస పెట్టి ప్రాజెక్టులతో బిజీగా మారినటువంటి కిరణ్ అబ్బవరం ఓ సరికొత్త జోనర్లోకి ఇప్పుడు అడుగు పెట్టబోతున్నారు. గతంలో సుధీర్ బాబుతో జటాధర నిర్మించినటువంటి ప్రఖ్యాత నిర్మాత ప్రేరణ అరోరా, అదేవిధంగా ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్తో కలిపి పాన్ ఇండియా లెవెల్లో మైథలాజికల్ యాక్షన్ ఫ్యాంటసీ మూవీ యాక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాని ఇంద్రపుత్ర అనేటువంటి పవర్ఫుల్ టైటిల్ని సైతం ఫిక్స్ చేస్తూ సోమవారం ప్రత్యేకమైనటువంటి పోస్టర్ ద్వారా కిరణ్ అబ్బవరం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. శ్రీకాంత్ పుప్పాల డైరెక్షన్ చేయబోతున్నటువంటి ఈ మైథలాజికల్ మూవీ ధర్మం అండ్ అధర్మంల మధ్య జరిగేటువంటి ఒక ఉత్కంఠభరితమైనటువంటి పోరాటం ఆధారంగా సాగనుందట. దీన్ని ఒక సినిమాటిక్ యూనివర్సిటీగా రూపొందించి ఫస్ట్ చాప్టర్ గా ఇంద్రపుత్ర అనేటువంటి ఒక మూవీని తెరకెక్కించారని టాక్ నడుస్తుంది. అయితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్లో స్టార్ట్ కావచ్చనేటువంటి టాక్ కూడా వినిపిస్తుంది. వచ్చే సంవత్సరం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే 2 సినిమాలతో అలరించినటువంటి కిరణ్ అబ్బవరం డిసెంబర్లో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేరున్నారు. ఇదే స్పీడ్తో వచ్చే సంవత్సరం మరో 2 భారీ సినిమాలతో ఆడియన్స్ ని పలకరించేందుకు రెడీ అవుతున్నారు. కిరణ్ అబ్బవరం లైనప్ చూస్తుంటే ఆయన తన మార్కెట్ స్థాయిని ప్రాంతీయ సినిమా నుండి పాన్ ఇండియా స్థాయికి పెంచుకోవాలనేటువంటి పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నారని క్లారిటీగా అర్థమవుతుంది. ప్రతి సినిమా విషయంలో మిక్స్డ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ హిట్స్ అందుకోవడంలో కిరణ్ కు కంటెంట్ తో పాటు అదృష్టము కలిసి వస్తుంది. త్వరలో డైరెక్టర్ కాబోతున్నటువంటి సంగతి కూడా తెలిసిందే. ఆల్రెడీ షూటింగ్ లో ఉన్నటువంటి ఈ ఎంటర్టైన్మెంట్ కు రియాలిటీ అనేటువంటి టైటిల్ కూడా పరిశీలనలో ఉందట. దీనికన్నా మెరుగైంది ఏదైనా కనిపిస్తే తప్ప డెఫినెట్ గా ఇదే పేరు మారుస్తారనేటువంటి టాక్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ నిజానికి కిరణ్ అబ్బవరంకు సంబరాల ఏటిగట్టు తొలి పాన్ ఇండియా మూవీ కావాల్సింది. ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి ఈ ప్రాజెక్టు ఓకే చేసినప్పుడు హీరోగా అనుకున్నది తననే. కానీ మార్కెట్కి మించి ఖర్చు పెడితే ఇబ్బంది అవుతున్నటువంటి ఉద్దేశంతో అది కాస్త సాయి దుర్గ తేజ్కు వెళ్ళిపోయింది. కోర్స్ మెగా హీరోకి చేరినా ఇప్పటికీ అది వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. ఇప్పుడు మార్కెట్ అనుకూలంగా ఉండడంతో కిరణ్ ఫోకస్ పాన్ ఇండియా మీదకి వెళ్తుంది. ఇవే కాదు, అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్నటువంటి కువ్వల చెరువు ఘాట్ అదేవిధంగా అనేటువంటి వెబ్ సిరీస్ని కూడా కిరణ్ ఖాతాలో ఉంది. సంయుక్త మీనన్, దాని తర్వాత తిరువీర్, ఇతర కాస్టింగ్ ఈ సినిమాలో యాక్ట్ చేయబోతుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ అయితే చేయలేదు. కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా డైరెక్షన్, ఓటీటీ అంటూ అన్నింటిలోనూ ఎంట్రీ ఇస్తున్నటువంటి కిరణ్ రైటర్గా ఆల్రెడీ ఎస్ఆర్ కళ్యాణ మండపంతో ప్రూవ్ చేసుకున్నాడు. సో ఇక మిగిలిన క్రాప్స్లలో ఎలా ప్రూవ్ చేసుకుంటాడనేది చూడాలి. ఆల్రెడీ ఇప్పుడు రాబోయేటువంటి మనందరికీ తెలిసిందే కదా, రియాలిటీ అనేటువంటి ఒక సినిమా రాబోతుంది. సో ఆ సినిమాకి కిరణే స్వయంగా డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా మేబీ ఎస్ఆర్ కళ్యాణ మండపం టైప్లో ఎంటర్టైన్మెంట్ కేరాంప్ టైప్లో ఉంటుందని అయితే కనిపిస్తుంది. కానీ డెఫినెట్గా ఇది ఒక రీజనల్ ఫిలిమే. బట్ దీని తర్వాత ఇక చేసినటువంటి సినిమా ఏదైతే ఉందో అది ఇంద్రపుత్ర అనేటువంటి సినిమా, అది పాన్ ఇండియన్ సబ్జెక్ట్. డెఫినెట్గా కిరణ్ ఇప్పుడున్నటువంటి రీజనల్ ఫిలిం కాకుండా పాన్ ఇండియాలోకి మెల్లిమెల్లిగా అడుగు పెడుతూ అటు ఓటీటీ అని కాకుండా అటు సినిమాలని కాకుండా సో అలా తన మార్కెట్ని పెంచేస్తుండడంలో ఈజీగా అర్థమవుతుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా వరుస ఫ్లాపులు ఎదురైనప్పటికీ కెరీర్ స్టార్టింగ్లో, బట్ ఇప్పుడు కొంచెం ట్రాక్లో పడి మంచి కంటెంట్ని సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్తుండడంలో కిరణ్ అబ్బవరం సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. గతంలో ఆల్రెడీ ప్రొడ్యూసర్గా కూడా మనం చూసాం తిమ్మరాజపల్లి టీవీ తోటి. సో ఇలాంటి ఒక సినిమాలు యూనిక్ కాన్సెప్ట్ తోటి రూరల్ బ్యాక్గ్రాఫ్లో వచ్చేటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీసుకొని పక్కా ప్లాన్ తోటి అటు ప్రొడ్యూసర్గా, హీరోగా అండ్ దాని తర్వాత రైటర్గా, ఇప్పుడు డైరెక్టర్గా మారబోయేటువంటి కిరణ్ ముందు ఎలాంటి క్రాప్స్లో అడుగు పెడతాడు, దాంట్లో సక్సెస్ రేట్ ఏ విధంగా తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సింది. సో మరి కిరణ్ అబ్బవరం
పాన్ ఇండియా స్థాయికి ఎదిగేటువంటి ప్రాజెక్ట్ ఇంద్రపుత్ర ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.